పాపం భయ్య జాన్వీ కపూర్ ఇప్పుడు దాకా తను చేసినవి కొన్ని సినిమాలే అయినా సరే ఒక్కటంటే ఒక్క ప్రాపర్ హిట్ సినిమా కూడా లేదు. ఇటు తెలుగులో కానీ అటు హిందీలో కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఇది పర్ఫెక్ట్ హిట్ రా అన్న సినిమా లేదు. అసలు తన కెరీర్ లో ఎందుకు అంత డౌన్ ఫాల్ చేస్తుంది? ఒక స్టార్ హీరోయిన్ కూతురు, ఇప్పుడు తనకు కూడా ఒక స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉంది. ఒక్క ప్రాపర్ హిట్ లేకపోయినా తనకు ఆ ఇమేజ్ ఉంది. కానీ ఒక్క హిట్ అంటే ఒక్క హిట్ కోసం ఎందుకు అంత స్ట్రగుల్ అవుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీవీరా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందుగా లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. అండ్ కమింగ్ టు ద టాపిక్, అసలు జాన్వీ కపూర్ తన కెరీర్ లో ఎంత డౌన్ ఫాల్ ఎందుకు చూస్తుంది అన్న దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ డౌన్ ఫాల్ కి ఫస్ట్ రీజన్ ద వెయిట్ ఆఫ్ లెగసీ. అసలు శ్రీదేవి గారు కూతురు అన్న ఒక వెయిట్ ఉంది చూసారా, అది చాలా కష్టం. ఒక లెగసీని కంటిన్యూ చేయడం అన్నది చాలా కష్టం. హీరోసే చాలా మంది అది కంటిన్యూ చేయలేక చాలా మంది ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ మదర్ ఏమో ఒక స్టార్ హీరోయిన్, జాన్వీ కపూర్ ఫాదర్ ఏమో ఒక స్టార్ ప్రొడ్యూసర్. మన తెలుగులో బోనీ కపూర్ గురించి అంతలా తెలియకపోవచ్చు కానీ హిందీలో మాత్రం బోనీ కపూర్ తెలియనోడు ఉండడు. అంత లెగసీని జాన్వీ కపూర్ మెయింటైన్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఒక హీరో అనుకోండి కమర్షియల్ సినిమాలు చేయొచ్చు, తనకి యాక్టింగ్ చేసే స్కోప్ ఎక్కువ దొరుకుతుంది. కానీ హీరోయిన్ అనగానే తన యాక్టింగ్ చేసే స్కోప్ ఉండదు. మాక్సిమం హీరో చుట్టూ తిరుగుతూ ఉంటది కాబట్టి కమర్షియల్ సినిమాల్లో తనకంటూ కొంత స్పేస్ ఉండదు. ఆ లెగసీని కంటిన్యూ చేయాలి హీరోయిన్ గా అంటే అది చాలా కష్టం. స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ ని తను పట్టుకుని ఆ స్క్రిప్ట్స్ ని తను హీరోయిన్ గా చేయాలి అంటే చాలా కష్టం. శ్రీదేవి గారు కూడా ఇనిషియల్ గా కెరీర్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అలాగే జాన్వీ కపూర్ కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ద లెగసీ. ఈ లెగసీని కంటిన్యూ చేయాలి. జాన్వీ కపూర్ అనగానే శ్రీదేవి గారు గుర్తొస్తారు. ఒక స్టాంప్ వేసేస్తాం అనమాట, శ్రీదేవి గారు కూతురు, సో ఎలాంటి సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేయకూడదు అని ఒక స్టాంప్ వేస్తాం. సో దాని వల్ల ఆ హైట్స్ ని రీచ్ అవడానికి జాన్వీ కపూర్ చాలా ఇబ్బంది పడుతుంది. అదే ఒక నార్మల్ హీరోయిన్ ఈ దేవరా గాని పెద్ద సినిమాలో గాని చేసి ఉంటే చాలా వరకు అప్రిసియేషన్ అనేది దొరికేది. బాలీవుడ్ లో కూడా చాలా వరకు అప్రిసియేషన్ అనేది అక్కడ తను చేసిన సినిమాలకు దొరికేది. కానీ ఒక స్టార్ హీరోయిన్ కూతురు అవడం వల్ల తనకి చాలా వరకు ఇబ్బందులు ఫేస్ అయ్యాయి అన్నది నా ఒపీనియన్. సెకండ్ పాయింట్, యాక్టింగ్ స్కిల్స్. అసలు సినిమాలో తన క్యారెక్టర్ కే స్కోప్ లేదంటే తను యాక్ట్ చేయడానికి అక్కడ స్కోప్ ఉంటుంది. జనాలు ఎలా అట్రాక్ట్ అవుతారు, జనాలకి ఎలా కనెక్ట్ అవుతుంది. సో దాని వల్ల తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకోకపోవడం వల్ల మాక్సిమం తను ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా తను గ్లామరస్ రోల్సే చేసింది. అలా గ్లామరస్ రోల్స్ మాత్రమే చేస్తే తన యాక్టింగ్ చేసే స్కోప్ ఉండదు. యాక్టింగ్ చేసే స్కోప్ లేనప్పుడు ఆడియన్స్ కింద కనెక్ట్ అవుతారు. సో తన కెరీర్ డౌన్ ఫాల్ కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాని దింపితే తనకు ఒక మంచి హిట్ సినిమా పడుద్ది. అప్పుడు మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే థర్డ్ పాయింట్, పాన్ ఇండియా మూవీస్. అసలు శ్రీదేవి గారు కూతురు అన్న ఒక ఇమేజ్ వల్ల మన తెలుగులో డైరెక్ట్ హీరోయిన్ గా తీసేసుకున్నారు. తను ఇప్పుడు దాకా మన తెలుగులో చేసినవన్నీ పాన్ ఇండియా మూవీసే కాదు, ఏ సినిమాలో అయినా సరే హీరో సెంట్రిక్ ఫిల్మే అయ్యి ఉంటది. హీరో చుట్టే తిరుగుతూ ఉంటది, హీరోని పొగడడం చుట్టే తిరుగుతూ ఉంటది. అంటిల్ ఆర్ అన్లెస్ అది లేడీ ఓరియంటెడ్ సినిమా, ఫీమేల్ సెంట్రిక్ సినిమా అయితే తప్ప మిగతా అన్ని సినిమాలు హీరో చుట్టే తిరుగుతూ ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ కి అంతలా ఇంపార్టెన్స్ ఉండదు. అరే అసలు హీరోయిన్ కి ఇంపార్టెన్సే ఉండవా సినిమాల్లో అంటే ఉన్నాయి, అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రంగస్థలం సినిమాలో ఉంది, సమంత క్యారెక్టర్ కూడా ఈక్వలే. కానీ మేజర్ హైలైట్ అయింది ఎవరు? రామ్ చరణే కదా. అలాగా మాక్సిమం హీరో చుట్టే తిరుగుతూ ఉంటది, హీరోయిన్ కి యాక్టింగ్ చేసే స్కోప్ ఉండదు. ఇంకా కమింగ్ టు పాన్ ఇండియా మూవీస్, ఒక్కొక్క లాంగ్వేజ్ వాళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. ఇప్పుడు మన తెలుగులో మాస్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, తమిళ్లో కూడా మాస్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, హిందీలో రొమాంటిక్ సినిమాలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, రా అండ్ రెస్టిక్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టు ఒక్కొక్క ఎలిమెంట్ పాన్ ఇండియా మూవీ కాబట్టి అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా పెట్టాలి. సో అలా అన్ని ఎలిమెంట్స్ పెట్టేసరికి హీరోయిన్ అనే ఒక ఎలిమెంట్ చాలా తక్కువైపోద్ది, డ్యూరేషన్ చాలా తక్కువైపోద్ది ఒక కమర్షియల్ సినిమాలో. అది గుర్తుంచుకోవాలి. పాన్ ఇండియా సినిమాలు చేయడం తప్పు కాదు, కానీ తన క్యారెక్టర్ కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది, తను ఎంతవరకు న్యాయం చేయగలదు, తన కెరీర్ పరంగా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఆలోచించుకుని చేయాలి. చిన్న సినిమా అయినా సరే ఈ రోజున వరల్డ్ వైడ్ గా అందరూ చూస్తున్నారు, ఆడియన్స్ అందరూ అప్లాస్ చేస్తున్నారు. ఒక మంచి సినిమాని రిలీజ్ చేస్తే చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్నది లేదు, పాన్ ఇండియా మూవీయే చెయ్యాలి అన్న రూల్ ఏమీ లేదు. ఒక చిన్న సినిమా ఒక లాంగ్వేజ్ లో రిలీజ్ అయితే అది బాగుంటే మిగతా అన్ని సినిమాల్లో డబ్బింగ్ అవుతుంది, మిగతా అన్ని స్టేట్స్ లో ఆ సినిమాని చూస్తున్నారు. ఏదో ఒక చిన్న స్టేట్ లో తీసిన ఒక చిన్న సినిమా ఈ రోజున వరల్డ్ వైడ్ గా ఫారినర్స్ కూడా మన సినిమాని చూస్తున్నారు. సినిమా బాగుంటే ఏ స్టేటు ఏ కంట్రీ ఇదేమీ ఉండదు, జనాలు చూస్తారు, సినిమాలు హిట్ అవుతాయి. సో పాన్ ఇండియా అన్న ముసుగులో తన క్యారెక్టర్ ఇంపార్టెన్స్ లేని సినిమాలన్నీ చేసేస్తుంది. శ్రీదేవి గారు కూతురై ఉండి ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ తనకంటూ ఒక కంఫర్ట్ జోన్ ఉంటది. ఈ స్క్రిప్ట్స్ నేను చేస్తాను, స్క్రిప్ట్ నేను చేయలేను అని చెప్పే అంత కంఫర్ట్ జోన్
తనకు ఉంటది, ఎందుకంటే తనకు ఆ రేంజ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఒక మంచి సినిమాని సెలెక్ట్ చేసుకోవట్లేదు. స్టార్ హీరోస్ పక్కన యాక్ట్ చేద్దాం అన్న కాన్సెప్టే తప్ప ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుందాం, లెగసీని కంటిన్యూ చేద్దాం, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనే ఆలోచన అయితే జాన్వీ కపూర్ లో లేదు. నెక్స్ట్ పాయింట్, ఓన్లీ బ్యూటీ. అసలు తను ఇప్పుడు దాకా చేసిన ప్రతి సినిమాలో తన బ్యూటీ తప్ప తన యాక్టింగ్ ఎలివేట్ అవ్వలేదు. ఇది కొంచెం హార్ష్ స్టేట్మెంటే, కాకపోతే దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అసలు ఇప్పుడు దాకా తను చేసిన సినిమాల్లో తనకు వచ్చిన గుర్తింపు ఏంటంటే షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, అంతే తప్ప తను ఒక మంచి యాక్టింగ్ చేయగలదు, ఒక మంచి స్కోప్ ఉన్న యాక్ట్రెస్ అని చెప్పేసి తను ప్రూవ్ చేసుకోలేకపోయింది. అది మెయిన్ ప్రాబ్లం. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోతుంది. ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే ఇంక ఈ మంచి సినిమాలు అలా పడితే కెరీర్ ఛాన్స్ ఎలా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది? కెరీర్ గ్రోత్ లేకపోతే ఇంకంతే పెట్టిపేట సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఎంత శ్రీదేవి గారు కూతురు అయినా సరే ఒక మంచి సినిమా తీసి ఆడియన్స్ దగ్గర ఆవిడ తెచ్చుకున్నంత అప్లౌజ్ ఈవిడ తెచ్చుకోకపోతే ఎంత వరకు సపోర్ట్ చేస్తారు చెప్పండి? సపోర్ట్ చేయరు కదా. అలా ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాన్వీ కపూర్ కి ప్రెసెంట్ క్రేజ్ ఉంది, కానీ ఒక మంచి సినిమా పడట్లేదు. తన యాక్టింగ్ స్కిల్స్ కూడా సోసోగా చూపిస్తుంది తప్ప అంతలా ఏం ప్రూవ్ చేసుకోవట్లేదు. పెద్ద సినిమాలో చాలా లేపారు, తన క్యారెక్టర్ ఎలా ఉంటది, ఎలా ఉంటది, తను చాలా హోంవర్క్ చేసింది అని చెప్పి. హోంవర్క్ చేసే అంత క్యారెక్టరైజేషన్ పెద్ద సినిమాలో తనకి లేదని నా ఒపీనియన్. మరి దేనికోసం హోంవర్క్ చేసిందో తెలియదు. ఒక మంచి సినిమా సెలెక్ట్ చేసుకుని ఒక మంచి సినిమా చేస్తే ప్రాపర్ హిట్ పడుతుంది, అంతే తప్ప ఏదో పాన్ ఇండియా సినిమా చేసేసామా, మా మదర్ కి చాలా క్రేజ్ ఉంది సౌత్ లో, ఆ క్రేజ్ ని మనం యూజ్ చేసుకొని మనం 4 ఆఫర్లు తెచ్చుకున్నాం, సినిమా ఆఫర్లు, అది చేసేసామా అన్నట్టుంటే ఎప్పటికైనా ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే. ఇప్పుడు కూడా మన తెలుగులో చాలా వరకు సినిమాలు తగ్గిపోయాయి, ఆఫర్స్ ఏమీ లేవు జాన్వీ కపూర్ కి. నాకు తెలిసి అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తుంది, ఇంకా తన కమిట్ అయినా మన తెలుగు సినిమాస్ ఏమున్నాయి, పాన్ ఇండియా సినిమాస్ ఏమున్నాయి? 2 పాన్ ఇండియా సినిమాలు దొరికాయి, పెద్ది దొరికింది, దేవరో దొరికింది. 2 సినిమాల్లో తన క్యారెక్టరైజేషన్ పెద్దగా ఏమి ఉండదు. ఈ 2 సినిమాలకే మిగతా సినిమాల నుంచి ఆఫర్లు పోతున్నాయి. సో మంచి సినిమా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఆడియన్స్ డిస్కనెక్ట్. ముందు చెప్పిన అన్ని పాయింట్స్ కి ఇది కనెక్ట్ అయి ఉంటది. మంచి యాక్టింగ్ లేదు, ఓన్లీ పాన్ ఇండియా సినిమా చేసేసామా, హీరో పక్కన నుంచున్నామా, డాన్స్ చేసామా, 2 డైలాగులు చెప్పామా, మన రెమ్యూనరేషన్ మనం పట్టుకుని వెళ్ళిపోయామా అన్నట్టుంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే మంచి సినిమాలు పడవు, మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎంత పలుకుబడి ఉంటే అంత పలుకుబడి యూజ్ చేసుకుని సినిమాలు చేసినంత మాత్రాన ఆడియన్స్ దేకరు, సినిమాలు ఫ్లాప్ అవుతూనే ఉంటాయి. ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని మంచి సినిమా చేస్తేనే తప్ప ఆడియన్స్ మమ్మల్ని దేకరు. అది గుర్తుపెట్టుకుని ఒక ప్రాపర్ స్క్రిప్ట్ తో టైం తీసుకుని పాన్ ఇండియా సినిమా అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక చిన్న సినిమా ఒక తక్కువ బడ్జెట్ లో ప్రాపర్ కంటెంట్ తో వస్తే ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అయ్యగా రెక్కలేకనే ఉన్నారు, లెనిన్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. పాస్ట్ లో చేసిన అన్ని ఫిలిమ్స్ ఫ్లాప్సే. ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా పక్కన పెడితే మిగతా అన్ని సినిమాలు ఫ్లాపే. అయినా సరే లెనిన్ సినిమాలో కొద్దో గొప్ప కంటెంట్ బాగుంది కాబట్టి అఖిల్ కి జనాలు ఇప్పుడు ఒక మంచి హిట్ ఇచ్చారు. అలాగే ఒక మంచి సినిమాతో వస్తే, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో వస్తే జనాలు ఎప్పుడు సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు. సో ఇది జాన్వీ కపూర్ కెరీర్ డౌన్ అవడానికి రీజన్స్. మీకేమనిపించింది? జాన్వీ కపూర్ నిజంగానే మంచి సినిమాలు చేసింది, తన క్యారెక్టర్ కి ఆడియన్స్ అప్లైజ్ అవ్వలేదు, తన పరంగా 100% ది బెస్ట్ ఇచ్చింది, కాకపోతే లోపం ఎక్కడ జరుగుతుందో తెలియదు అని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బై బై.